ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నామన్నారు మంత్రులు. త్వరలో ప్రాణహిత చేవెళ్ల మొదలుపెట్టి తమ హయాంలోనే పూర్తి చేస్తామని తెలిపారు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలో కూలడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు మంత్రులు. భూభారతిపై పైలట్ మండలాల్లో జూన్ 2లోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని, వచ్చే నెల నుంచి గ్రామ రెవెన్యూ పాలన తీసుకొస్తామన్నారు మంత్రులు. ప్రజాపాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు న్యాయం దక్కలేదన్నారు. బీఆర్ఎస్ పాలన అంతా పేపర్ లీకేజీలతోనే గడిచిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమన్న భట్టి విక్రమార్క హైదరాబాద్లో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని, అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, త్వరలో ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే ప్రాణహిత పూర్తవుతుందని మాటిచ్చారు. నిజామాబాద్ జిల్లా రైతు సదస్సులో పాల్గొన్న మంత్రి గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులు, పేదల కోసం ఈ సర్కార్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. రైతులకు ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి తుమ్మల. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో, మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం గాని, రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం గాని ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏదడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. భూభారతిపై అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నల్గొండ జిల్లా చందంపేట, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూభారతి సదస్సులకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు పొంగులేటి. పైలట్ మండలాల్లో భూ సమస్యలు జూన్ 2 నాటికి తీర్చుతామని చెప్పారు. వచ్చే నెల నుంచి గ్రామ పరిపాలనా అధికారులను నియమిస్తామని చెప్పారు. 9,25,000 సాదా బైనామాలలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామన్నారు పొంగులేటి. ఈ భూభారతిలో సమస్యలని పరిష్కరించేది ఏ ఆఫీసు చుట్టూ మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలని పరిష్కరిస్తారు. బీజేపీ గాడ్సే సిద్ధాంతాన్ని అవలంబిస్తోందన్నారు మంత్రి సీతక్క. రాజ్యాంగం, మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకమని చెప్పారు. దేశంలో కులం, మతం పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సమానత్వం కోసం రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారన్నారు. హనుమకొండ జిల్లాలో పర్యటించిన మంత్రి ఆదివాసీ బున్వాడి కార్యకర్తల సమ్మేళనానికి హాజరయ్యారు. ఇవాళ గాంధీని చంపినటువంటి వ్యక్తి గాడ్సే సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తుంది. భారత రాజ్యాంగంతో మనుధర్మ శాస్త్రాన్ని ఓడియాలి, మనధర్మం ఏదైతే చెప్తుందో అంతరాలు సృష్టించి మీరు అదములు, మీరు కిందనే బతకాలి, మీరు అంచబడాలి, మీరు అంటరాని వాళ్ళని ఏదైతే మనుధర్మం చెప్తుందో దానికి పూర్తి క్వైట్ అపోజిట్ రాజ్యాంగం. సెక్రటేరియట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్, డీన్స్, ప్రిన్సిపల్స్ తో సమావేశమయ్యారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యతా ప్రమాణాలు, ఎన్ఎంసీ నిబంధనలు, ఫ్యాకల్టీ, అటెండెన్స్, ఫీజులు సహా పలు అంశాలపై సమీక్షించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీపై సమీక్ష జరిపారు మంత్రి దామోదర. మామిడికాయలను మాగబెట్టడంలో నిషేధిత పదార్థాలను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్బైడ్ వంటి పదార్థాలను వినియోగించకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారని ఆదేశించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో మామిడికాయలు మాగబెట్టే విధానంపై అవేర్నెస్ పోస్టర్ రిలీజ్ చేశారు మంత్రి.
గ్రామీణ పేదరిక నిర్మూలన విభాగంలో బదిలీలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్లో ట్రాన్స్ఫర్స్ కోసం జీవో జారీ చేసింది. సుమారు 3,974 మంది ఉద్యోగులున్న సెర్ప్లో 10 ఏళ్ల తర్వాత సాధారణ బదిలీలు చేపడుతోంది ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఎలాంటి ట్రాన్స్ఫర్స్ చేపట్టలేదు. సెర్ప్ సిబ్బంది ఒకే చోట ఏళ్ల తరబడి ఉండటంతో పనుల్లో నిర్లక్ష్యం తగ్గించేందుకే బదిలీల నిర్ణయాన్ని సర్కార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఉపాధి హామీ పనులు, నిధులు, వర్క్ ప్లాన్ సిద్ధమైంది. ఉపాధి హామీ పనుల కోసం ఈ ఏడాది ప్రభుత్వం 2,708 కోట్లు కేటాయించింది. జిల్లాల వారీగా చేపట్టే పనులపై కార్యాచరణ సిద్ధం చేశారు అధికారులు. తెలంగాణకు ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలు ప్రకటించింది కేంద్రం. ఉపాధి పనుల కింద మహిళా శక్తి భరోసా, పొలం బాటలు, ఫలవనాలు, వన మహోత్సవం, జలనిధి, రూరల్ శానిటేషన్, మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టనున్నారు. జిల్లాల వారీగా చేపట్టే పనులకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.